తిరుపతిలోని 2 కేఎఫ్సీ రెస్టారెంట్లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా భారీగా చెడిపోయిన చికెన్ నిల్వ ఉంచినట్లు గుర్తించారు. నివేదిక ప్రకారం 683 కిలోల చికెన్ అపరిశుభ్రమైన పరిస్థితుల్లో నిల్వ ఉండటం బయటపడింది. తనిఖీల సమయంలో చికెన్ సరైన ర్యాక్లలో కాకుండా నేలపైనే ఉంచినట్లు అధికారులు గుర్తించారు. నిల్వ గదులు పరిశుభ్రంగా లేకపోవడం, కొన్ని ప్యాకింగ్లపై అవసరమైన లేబుళ్లు కూడా లేకపోవడం గమనించారు. దీంతో ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన తర్వాత చికెన్ మొత్తాన్ని కంపెనీకి తిరిగి పంపించినట్లు సమాచారం. దీంతో సంబంధిత 2 అవుట్లెట్లపై జరిమానాలు కూడా విధించారు. ఒక్కో రెస్టారెంట్ కు 10,000 చొప్పున జరిమానా విధించినట్లు నివేదికలు చెబుతున్నాయి. తిరుపతి పట్టణం అంతా కొన్ని మల్టీ నేషనల్ కంపెనీస్ కి సంబంధించిన ఫుడ్ ప్రిపరేషన్ సెంటర్లు విజిట్ చేయడం జరిగింది. అందులో కొన్ని మెయిన్ కేఎఫ్సీలో కొన్ని ల్యాబ్స్ కనపడినాయి. సార్ వాళ్ళు కూడా నోటీసులు ఇష్యూ చేసి కొంత ఫైన్ ఇంపోజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ పొద్దు రేపు జరిగే పట్టణంలో జరిగే మటన్ విషయం అయితేనేమి, తర్వాత ఫిష్ మార్కెట్లో అయితేనేమి కొన్ని ఇష్యూలలో అధ్వానంగా ఉన్నాయి. ప్రజలు కూడా మనకు సహకరించి ఎక్కడ మనం మటన్ తీసుకుంటున్నాం, ఎక్కడ చేపలు తీసుకుంటున్నాం, ఎక్కడ చికెన్ తీసుకుంటున్నాం అనేది గమనించి ఆ ఏరియాలో ఏదైనా కంప్లైంట్ ఉంటే కూడా మాకు కంప్లైంట్ డైరెక్ట్గా వచ్చి ఆఫీస్ కానీ ఫోన్లో కానీ కాంటాక్ట్ చేయొచ్చు. ఈ ఫుడ్ కలర్స్ కానీ, టేస్టింగ్ కలర్స్ కానీ, ఆయిల్స్ కానీ వాడుతూ ఆయిల్ కలర్ నల్లగా మాడిపోయినప్పుడు కూడా ఈ కొన్ని ఫుడ్ ఐటెం కలర్ వడ కానీ పూరి కానీ కలర్ మారే అవకాశాలు ఉంటాయి. అటప్పుడు గమనించి మాకు కంప్లైంట్ చేయొచ్చు. అదే రోజు రొటీన్లో మీరు నెగ్లెక్ట్గా చేస్తే